వెల్కమ్ టు ఫ్యామిలీ స్టోరీస్. న్యూట్రికుక్ స్మార్ట్ ఎయిర్ ఫ్రైర్ ఓవెన్ తీసుకున్నాను. దీని అన్బాక్సింగ్ చూద్దాము. ఇది వచ్చేసి మొత్తం స్టీల్ బాడీ వచ్చింది ఓవెన్, అండ్ డోర్ వచ్చేసి గ్లాస్ డోర్ విత్ స్టీల్ హ్యాండిల్ వచ్చింది. చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి ఓపెన్ చేసేటప్పుడు, క్లోజ్ చేసేటప్పుడు. అండ్ దీనికి మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చారు. దాంట్లో సేఫ్టీ ప్రికాషన్స్, ఏం ఫంక్షనింగ్ ఎలా యూజ్ చేయాలి అండ్ ఏమేమి పార్ట్స్ ఉన్నాయి అన్నీ మెన్షన్ చేశారు. నెక్స్ట్ దీనికి ఏమేమి పార్ట్స్ ఇచ్చారో చూద్దాము. ఇది వచ్చేసి రోటేసరీ హ్యాండిల్ అనమాట. మనకి రోటేసరీ ఫోక్స్ ఇచ్చారు 2. దానికి మనం చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని కబాబ్స్ లాగా చేసుకోవచ్చు. ఆ ఫోక్స్ని హ్యాండిల్ చేయడానికి హ్యాండిల్, ఓవెన్లో పెట్టడానికి, తీయడానికి అలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది క్రమ్స్ ట్రే. ఫుడ్ లాస్ట్ పార్టిషన్లో పెట్టాలి. ఏమైనా ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయి, ఏమైనా క్రమ్స్ అలా పడుతూ ఉంటాయి కదా, ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుందని ఈ ట్రే ఇచ్చారు. ఇది వచ్చేసి ఫ్రై ట్రే. ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేసుకునేటప్పుడు ఏమైనా ఫ్రై చేసుకోవాలంటే ఈ బాస్కెట్ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వైర్ ర్యాక్, గ్రిల్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ ట్రే ఇచ్చారు. బేకింగ్కి కానీ, కుకీస్కి, పిజ్జాకి అలా యూస్ చేసుకోవచ్చు ఈ ట్రే. అండ్ నెక్స్ట్ ఇది ఎలా యూస్ చేయాలో చూద్దాము. దీని ఫంక్షనింగ్ ఎలా యూస్ చేయాలో. ఇది లాస్ట్ పార్టిషన్లో పెట్టుకోవాలి. అక్కడ 2 రాడ్స్ ఉన్నాయి కదా, అవేమో హీటింగ్ ఎలిమెంట్స్. ఇది లాస్ట్. మిగతావి ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. ఎలా ప్లేస్ చేసుకోవాలని వాళ్ళు మెన్షన్ చేశారు డోర్ మీద. ఫర్ సపోజ్ ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేసేటప్పుడు సెకండ్ పార్టిషన్లో పెట్టుకోవాలి అలా మెన్షన్ చేశారు డోర్ మీద. అక్కడ సైడ్కి కనిపిస్తున్నాయి కదా, లెఫ్ట్ సైడ్కి ఎల్ఈడి డిస్ప్లే వచ్చింది మనకి. ఇక్కడ ఇది ఓన్లీ ఎయిర్ ఫ్రైయర్ అండ్ ఓవెనే కాదు, 14 ఫంక్షన్స్ ఇచ్చారు. టోస్ట్, బైగల్, పిజ్జా, బేక్, రోస్ట్, ఎయిర్ ఫ్రై, బ్రాయిల్, కుకీస్, రోటీస్, డిహైడ్రేటర్, ఫోమెంట్, వామీ అన్నీ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి 2 నాబ్స్ ఉన్నాయి. 1 వచ్చేసి ఫంక్షన్ నాబ్, ఫంక్షన్ చేంజ్ చేసుకోవడానికి, ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవాలా, టోస్టర్లో పెట్టుకోవాలా అలా చేంజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి టైమ్ అండ్ టెంపరేచర్ చేంజ్ చేసుకోవడానికి. వాళ్ళే మనం ఏదైనా ఫంక్షన్లో పెట్టుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా టైమ్ అండ్ టెంపరేచర్ డిస్ప్లే అయ్యిద్ది. మనము మాన్యువల్గా చేంజ్ చేసుకోవాలంటే సెకండ్ నాబ్ యూజ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి కదా, 1 వచ్చేసి లైట్కి, సెకండ్ వచ్చేసి ఫ్యాన్కి, థర్డ్ వచ్చేసి స్టార్ట్ అండ్ స్టాప్ బటన్. నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావణి స్టోరీస్.